జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నిత్యము యవనంగా ఉండాలంటే శాకాహారమే తినండి. శాకాహారమే తినండి. శాకాహారం. మాంసాహారం తింటే శరీరము ఆకృతి బాగానే ఉంటుంది. ఎర్ర కొంచెం డిఫరెంట్గా షేడ్స్ ఉంటాయి. బట్ అయినా అవి డిసీజెస్కి స్థానంగాను ముసలితనానికి అంటే ఈజీగా ఎర్లీగా రావడానికి కారణం అవుతుంది. ఎవరికి తెలియదు. విస్తీర్ణ వాడి బాడీ అంటే ఎప్పుడు ఒకలా ఉంటుంది, అంటే ప్రవహిస్తూ ఉంటున్న నీరు వంటిది అన్నమాట. చాలా యవనంగా ఉంటుంది. డిసీజెస్ అవి అటాక్ కావు. శరీరం స్తబ్దతగా ఉండదన్నమాట. రన్నింగ్లో ఉంటుంది. లోపల ఇన్నర్గా సర్క్యులేషన్ అది ఇవన్నీ కూడా మీరు జనరల్గా ఆలోచించండి. మాంసాహారం అంటే తింటే శరీరంలో మందం ఏర్పడుతుంది. దానివల్ల సర్క్యులేషన్ ఉండదు. ఉదాహరణ గుండెలో కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు, అంటే టు బాడీ. దానివల్ల మాంసాహారం పనికిరాదు. తొందరగా ముసలితనం వస్తుంది మాంసాహారం తింటే. ఎప్పుడు యవనంగా ఉండాలంటే ప్యూర్ వెజిటేరియన్. ఆకుకూర బాగా తినాలి, పళ్ళు బాగా తినాలి. అన్నం డైలీ కంపల్సరీ డైలీ ఫుల్గా తినాలి. మిగతా సందర్భాల్లో ప్యూర్గా జ్యూసులు కానీ పాలు కానీ తాగాలి. పళ్ళకి తింటే కొంచెం హెల్తీగా ఉండొచ్చు, మెయిన్ యవనంగా ఉండొచ్చు. ప్యూర్ వెజిటేరియన్కి ప్రయారిటీ ఇవ్వండి.